మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? విజయదశమి కావచ్చు, దీపావళి కావచ్చు, వీటిని ఎలా ఉపయోగించుకొని రెమెడీస్ చేస్తే బాగుంటుందంటారు? ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. వృశ్చిక రాశి దీపావళి నుంచి ఎలా ఉండబోతుంది? ఇంతవరకు నేను ఈ అమ్మాయి గురించి ఇలా అనుకున్నానా? ఈమె ప్రతిభత కదా, నేను ఇంత తప్పుగా అనుకున్నానా అంటే రాజ్యస్థానంలో మనకి కేతువు వచ్చి ఇంట్లో 4వ స్థానంలో మన స్వక్షేత్రంలో మనకు రాహు వచ్చాడు. అంటే ఏం జరుగుతుందంటే ప్రపంచం చెప్పేది మనం వింటాము, లోపల ఉండేది యాక్చువల్గా వేరు. ఇంతవరకు నేను ఆ అమ్మాయిని డౌట్ పడింది, అరే యాక్చువల్గా ఈ అమ్మాయి మంచి అమ్మాయే, నేను డౌట్ పడ్డా, నా తప్పు, వాళ్ళెవరో ఏదో చెప్పారు కానీ నేను అసలు నన్ను నేను పనిష్ చేసుకోవాలి. అంటే సింపుల్గా చెప్తాను మీకు, వినండి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు కేతువు 10వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లో వచ్చాడు కాబట్టి కెరియర్ అనేది ప్రైమ్ ఫోకస్, ఫ్యామిలీ అనేది కొంచెం వెనకలు పడింది. బేసిక్గా ఏం చేయాలంటే ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలి, కెరియర్ బ్యాలెన్స్ చేయాలి. మనుషులు కింద మీద అయిపోతారండి, ఒకటే బ్యాలెన్స్ చేయగలుగుతారు, రెండో దాన్ని వదిలేస్తారు గాలికి. ఆ ప్రకృతి అలా ఉంటుంది, మనం బ్యాలెన్స్ చేయలేము. అదే జీవితం. బేసిక్గా అన్నీ బ్యాలెన్స్ చేయాలి ఏదో రకంగా. అక్కడ శాలరీ వస్తుంది, ఇక్కడ కొడుకేమో ఏం చేస్తాడు, స్కూల్లో ఏదో కోతి పని చేసి వస్తాడు, ఎవడో తలకాయ పగలగొట్టి వస్తాడు. ఇప్పుడు దీన్ని పట్టించుకోవాలా దాన్ని పట్టించుకోవాలా అర్థం కాదు. ఇప్పుడు వాడు ఎవరైతే తలబగలు కొట్టాడో వాడిని పట్టుకొని వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి వాడికి సారీ చెప్పి ఇవన్నీ చేయాలి. ఈ తలకైనా పంతు ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది, కెరీర్ కాస్త ఇగ్నోర్ అవుతుంది కదా. ఇప్పుడు అంతే కదా, 2 రోజులు లీవ్ తీసుకోవాలి నువ్వు ఈ మ్యాటర్ సెటిల్ చేయాలంటే. కానీ ఇది చేయకపోతే మళ్ళీ మనకు అది ప్రాబ్లం కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు కేతువు 10వ ఇంట్లో వచ్చాడు కాబట్టి కేతు ఈజ్ గాడ్, కేతు ఈజ్ గట్, కేతు ఈజ్ గాడ్. రెండు అతనే, గట్ అతనే, గాడ్ అతనే. మనకు గట్ ఉంది కాబట్టి మనం ఉన్నాం, గట్ లేకపోతే మనం వీఆర్ నాట్ దేర్. ఆ గట్లో, ఆ లైనింగ్లో ఆ ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనకు అదే గట్ అంటారు. అది ఉంది కాబట్టి మనం తిండి తినగలుగుతున్నాం, తిండి లేకపోతే మనం ఉంటామా? సో అందుకని అంటారు కేతు ఈజ్ గట్, కేతు ఈజ్ గాడ్. సో ఆ దైవ స్వరూపం అనేది 10వ ఇంట్లో రాజ్యస్థానంలో ఉంది మనకు. అంటే ఏంటి, పని మీద ప్రైమ్ ఫోకస్ ఉంటుంది. ప్రైమ్ మొత్తం నేను నా పని, కానీ వెనకాల ఆ ఇంట్లో నీకు గోతులు తవ్వుతారు. కోడలేమో మీ మామ విలన్ అంటది, కూతురేమో మా నాన్న నాకు వాటా ఇవ్వట్లేదు, మొత్తం తమ్ముడికి ఇచ్చేశాడు, నేను ఆడదాన్ని, నాకు ఆడకట్నం ఇవ్వాలి కదా అంటది. కూతురు వేధిస్తుంది. కోడలేమో మామ మంచోడు కాదంటది. భార్యకేమో ఏం చేయాలో అర్థం కాదు. 3 పిల్లలు ఉంటే వేధిస్తూ ఉంటారు. 3 పిల్లలు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? నీ మీద స్కెచ్లు వేస్తారు, నీకు అలా అనిపిస్తుంది. బేసిక్గా మనిషి అన్నాక అనిపిస్తుంది కదా, కానీ వాళ్ళది కూడా పాయింట్ కరెక్టే ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి, నువ్వు ఫ్యామిలీని ఇగ్నోర్ చేసి మొత్తం పని నా వ్యాపారము అని వాడిని పట్టించుకుంటే ఎట్లా? కూతుర్ని పట్టించుకోకపోతే కూతురు వాట కూతురికి ఇచ్చేయాలి. కోడలికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి కొడుకుని కోడల్ని హ్యాపీగా ఉండేటట్టు నువ్వే చేయాలి. కొడుకు ఏదో వ్యాపారం పెడతానంటున్నాడు, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, కోడలు ఏం చేస్తుంది? మా మామ విలన్ అంటది కదా. అరే నీ కొడుక్కి నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా ఒక వ్యాపారం పెట్టించి వాడిని అక్కడ కూర్చోబెట్టు. వాడు పనికిరాని వాడు ఒక డాష్ అంటే వాడుకు మనసు ఉంటుంది, వాడుకు జీవితం ఉంటుంది. అరే వాడు పెళ్లి చేసావు కదా, వాడికి సమాజంలో
పరువు మర్యాదలు ఉండాలంటే వాడికి షాపు వాడికి వ్యాపారము ఉండాలి. అది కిరాణా షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఏదో ఒక వ్యాపారం ఆడికి పెట్టించు. లేకపోతే వాడు కూడా ఏమంటాడు, మా నాన్న నాకు ఏం చేయలేదు అంటాడు కదా, అవునా కాదా? వాడికి చదువు రాలేదు, వ్యాపారం పెట్టించాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు డబ్బులు పెట్టకపోతే వాడి మీద ఎట్లా? పెళ్లి చేసావు కదా, వాడిని సెటిల్ చేయి, అవునా కాదా? సో మీ కూతురు వాట మీ కూతురికి ఇచ్చేయి, మీ కొడుక్కి వ్యాపారం పెట్టించు, మీ కోడలు నీ మీదకి రాదు, మీ భార్యని ఇగ్నోర్ చేయకు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నీ తల మీద వచ్చి పడతాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నీ గురించి, మీ చుట్టాలు, మీ పిల్లలు అందరూ. కెరియర్ మాత్రం సూపర్ నడుస్తూ ఉంటుంది. నువ్వు ఈ కెరియర్ని పట్టుకొని వీళ్ళందరినీ ఇగ్నోర్ చేస్తావు. సో పాయింట్ అలా ఉంది, వెరీ క్లియర్. కానీ గురువు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధర్మం అనేది పాటించి ఇవన్నీ నువ్వు మెల్లిమెల్లిగా చేస్తావు. ఒకటి తర్వాత ఒకటి, 2, 3, 4, 5, 6 ఎన్ని పనులు అయితే ఉన్నాయో అవన్నీ నువ్వు చేస్తావు. కానీ టైం పడుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఒకటేసారి నువ్వు వ్యాపారం వదిలేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది మర్చిపోయి మళ్ళీ వ్యాపారానికి వెళ్ళి మళ్ళీ వ్యాపారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మైండ్ పనిచేయదు, మనిషికి కూడా కోపం వస్తుంది. అరే ఏంది ఇది, మా పిల్లలే నన్ను వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఎవడైనా ఏమనుకుంటాడు, అదే అనుకుంటాడు కదా. ఈ పక్క సందులో మా కోడలు, ఈ పక్క సందులో మా కొడుకు, వీళ్ళే నన్ను వేధించేస్తున్నారు, ఇంకెవడు అవసరం లేదు ప్రపంచంలో, ఈ ప్రకృతిలో వీళ్ళిద్దరు ఉంటే చాలు నన్ను వేధించడానికి, చంపేయండి నన్ను చంపేయండి, ఈ టైప్లో మామ ఆలోచిస్తాడు అనమాట. ఒక ఫాదర్ కూడా వాడికి 5 ఏళ్ళు పిల్లోడు ఉన్నా వాడు వేధిస్తాడు, వాడు భార్య వేధిస్తుంది. అంటే ఎంతో కొంచెంగా ఫ్యామిలీలో డొమెస్టిక్ వైలెన్స్ టైప్లో ఉంది. మీకు అర్థమైందా? డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి సంవత్సరం. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడము, చికాకులు. పోలీస్ స్టేషన్ వరకు కాదు కానీ ఈ చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి చూడండి, మన మధ్యలో చుట్టాలు, ఇది అది, వాడిదన్నాడు, నువ్వు ఇది నువ్వు అది. నువ్వేమో 2 చేతులు ఎత్తి నన్ను వదిలేండ్రా నాయన, నా వ్యాపారం బాగా నడుస్తుంది, నేను దాన్ని అభివృద్ధి చేసుకుంటాను. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వివాహ ప్రయత్నాలు చేసేటోళ్ళకి సూపర్ సక్సెస్. ఎస్పెషల్లీ వృశ్చిక రాశిలో ఆడపిల్లలకి మంచి భర్త దొరుకుతాడు. ఎందుకంటే గురువు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి భర్త దొరుకుతాడు. ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఫాదర్ మంచి పిల్లగాన్ని తీసుకొస్తాడు. అద్దిరిపోయే మ్యారేజ్ జరుగుతుంది కార్తీక మాసంలో. మీరు కనుక వృశ్చిక రాశిలో ఉండే స్త్రీలు కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటే మంచి సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తులు, నిరుద్యోగులు వీళ్ళ గురించి చెప్పాలంటే ఈసారి మీరు వ్యాపారం పెట్టుకుంటే బెటర్. కాదు, ఫస్ట్ ప్రియారిటీ వ్యాపారం పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఆ సపోర్ట్ కనిపిస్తుంది. రెండోది, మీరు జాబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి జాబ్ చేయడానికి నేను చెప్పేది అంటే కాస్త సమయం ఇంకా ఉంది. మీరు మొదలుపెట్టారు, కాస్త సమయం ఉంది ఇంకా మీకు సక్సెస్ రావడానికి. కీప్ ట్రయింగ్. అతి త్వరలో మీరు జాబ్ కొట్టబోతున్నారు. నో నీడ్ టు వరీ, దేర్ ఇస్ లిటిల్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు హిట్ ద జాక్ పాట్. హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటారు? హెల్త్ పరంగా మనం మాట్లాడుకుంటే పెద్దగా ఇది లేదు, పెద్దగా అది లేదు, మొత్తం ఏం మునిగిపోలేదు, మరి 6 ప్యాకులు వచ్చేసి నేను హీరో ఆ టైప్లో కూడా ఏమీ లేదు. నేను బలశాలిని, బలిష్టంగా ఉన్నా, నార్మల్గా ఉంటుంది. సమాజంలో పేరు గుర్తింపు పరిస్థితి ఏంటి? సో నన్ను అందరూ గుర్తుపట్టాలి, నాకంటూ కొంత ఫేమ్ రావాలనుకుంటారు. సూపర్ సక్సెస్. కేతువు 10వ ఇంట్లో రాజ్యస్థానం, రాజువి నువ్వు. చెప్పాను కదా, వ్యాపారం బాగా నడుస్తుంది, యూట్యూబ్ ఛానల్ బాగా నడుస్తుంది, డాక్టర్గా నీకు మంచి పేషెంట్లు దొరుకుతారు, ఇంజనీర్గా సక్సెస్ అవుతావు. నువ్వు ఏది చేసినా సక్సెస్. నువ్వు చేపలు అమ్మినా, పీతలు అమ్మినా సక్సెస్ అవుతావు. నువ్వు ఏది చేస్తే సక్సెస్, ఏది అదే నీకు పేరు తెచ్చి పెడుతుంది. మన పనే మనకు పేరు తెచ్చి పెడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మన వ్యక్తిత్వం కంటే మన పేరు, మన పని మనకు పేరు తెచ్చి పెడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, మోడీ ఉన్నాడు, వాళ్ళ పని వల్ల వాళ్ళకి పేరుంది. వాళ్ళ వ్యక్తిత్వం తర్వాత, ముందు వాళ్ళ పని బాగా చేస్తున్నారు కాబట్టి తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా గౌరవిస్తున్నారు. సో అది ఉంది. నీ పని వల్ల, నీ దగ్గర ఉన్న డబ్బు వల్ల నీకు గౌరవం ఇస్తారు. వృశ్చికం కరెక్ట్ ఆపోజిట్ వృషభం. సో వృషభానికి వృశ్చికానికి చాలా బాగుంది సంవత్సరం. వృశ్చికం వృషభం కలిస్తే ఇంకా అద్భుతం.
ప్రకృతిని మార్చవచ్చు. అదే చాలా వండర్స్ చేయగలుగుతారు మీరు. మనకి విజయదశమి ఉంది, దీపావళి ఉంది. సో వీళ్ళు కూడా ఇంకా వీళ్ళ లైఫ్లో విజయం సాధించాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి? వృశ్చికం అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎవరి పక్కన ఉంటారు? రాముల వారి పక్కన ఉంటారు. సో రాముల వారి పక్కన ఉండేది ఎవరు? సీతమ్మ. సో ఈసారి స్త్రీ శక్తి ప్రకృతిని పరిపాలిస్తుంది కాబట్టి సీత అమ్మవారిని పూజించండి మీరు. చాలా అద్భుతంగా ఉంటుంది. సీత 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 ఈ నామస్మరణ చేయండి, మీకు అద్భుతంగా ఉంటుంది. సక్సెస్ గ్యారంటీ వస్తుంది. మర్చిపోకండి, 24 నిమిషాలు దీపావళి రోజు సీత 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 అనే నామస్మరణ చేయండి చాలు. దేవుడు మీతో ఉన్నాడు, డోంట్ వరీ. ఇంకోటి, మీ గురించి ఎవరేమనుకున్నా మీరు పట్టించుకోవద్దు. లైట్ ఈ చెవు నుంచి విని చెవుతో వదిలేయండి. మీ వ్యాపారం మీరు చూసుకోండి చాలు. చాలా బాగుందండి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసంలో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.